బెంగుళూరులో మా వినాయక చవితి ఎలా జరిగిందో చూపించేస్తాను. వచ్చేయండి. మా శ్రీకాకుళంలో అయితే పప్పుండ్రాళ్ళు ఫేమస్ అనమాట. పప్పుండ్రాళ్ళు, పెసరపప్పు, నెక్స్ట్ బియ్య పిండితో ఉండ్రాళ్ళు చేసి పప్పుండ్రాళ్ళు వండుతారు. అది చాలా చాలా బావుంటుంది. వినాయకుడికి 9 రోజులు 9 ప్రసాదాలు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం చేసి పెడతాము అని ఎవరైనా అనుకుంటారా అలా? అందరూ అనుకుంటారు కదా! హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని. ఈరోజు మన వీడియో అయితే బెంగుళూరులో మేము వినాయక చవితిని ఎలా జరుపుకున్నామో చూపించేస్తాను. ఇంకా ఇక్కడ ప్రసాదాలు అవి చేసుకున్నాను ఇంట్లోనే. బూందీ లడ్డూలు చేశాను. నెక్స్ట్ వినాయకుడికి ఇష్టమైనవి కదా! నెక్స్ట్ పులిహోర, నెక్స్ట్ అటుకులతో ప్రసాదం చేశాను. ఓకే అండి. చూస్తూ ఉండండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ప్లీజ్. అండ్ పత్రి కోసం మా తంటాలండి. అంటే కొనుక్కుంటే దొరుకుతుంది కదా అని అనుకుంటారు. మేము కొనుక్కోవడానికని వెళ్ళాము. అంటే మార్నింగ్ టైంలో వెళ్ళాము. 10:30, 10 కలా. 9:30 నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడ ఏంటంటే ఎక్కువగా పెట్టలేదనమాట. కొంచెం కొంచెంగా ఉన్నాయి. ఏంటంటే మారేడు, నెక్స్ట్ మామిడి ఇలాగే ఉన్నాయన్నమాట. ఎక్కువ లేవు. అందుకని ఇలా కాదని చెప్పి మేము వాకింగ్‌కి వెళ్ళిన దగ్గర చూసామన్నమాట. అప్పుడు వాకింగ్‌కి వెళ్తున్నప్పుడు అప్పుడు చూసాము. అక్కడ అన్ని చెట్లు ఉన్నాయని చెప్పేసి అక్కడికి వెళ్ళైతే మొత్తం కూడా తీసుకొచ్చేసాము. ఇలా బయట కొన్ని కొనుక్కొని అక్కడవి కూడా కొన్ని తీసుకొచ్చామన్నమాట. ఎక్కడ ఏది దొరికితే దాన్ని బట్టి. ఇంకా ఇక్కడ వినాయకుడిని చూస్తున్నారా? బొజ్జ వినాయకుడు చాలా బుజ్జిగా ఉన్నాడు కదా! చాలా బాగా నచ్చిందండి. మా వారైతే ఇంకా కొంచెం పెద్దది తీసుకుంటావా అని అడిగారు కానీ ఇంక వద్దు ఇదే బాగుంది బుజ్జిగా చిన్నగా అని చెప్పేసి అన్నానన్నమాట. ఇంకా దాన్నైతే తీసుకొచ్చేసాము ఆ వినాయకుడిని. ఆ వినాయకుడే 300 అయ్యిందండి. 300, 350నో సమ్ అయిందనమాట. ఇంకొంచెం పెద్దవి అలా ఉన్నాయి. అవి 600 అలా చెప్పారు. ఇక్కడ చాలా ఉన్నాయి. ముందు రోజు అయితే బయటికి వెళ్ళి అలా అన్నీ కూడా సేకరించుకొని వచ్చామండి. అన్నింటిని తీసుకొచ్చి పెట్టుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ డే మా వారికి మార్నింగ్ షిఫ్ట్. అతనైతే వెళ్ళిపోయారనమాట 5 o'clockకే. అదే 4:45, 5 అలా వెళ్ళిపోతారు. ఇంకా నేనేనండి మొత్తము కూడా డెకరేషన్ కానీ దేవుణ్ణి పెట్టుకొని పూజ చేసుకోవడం, నెక్స్ట్ ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడం, నెక్స్ట్ ప్రసాదాలు చేసుకోవడం ఇంత కూడా చాలా పని అయిందండి. ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కదా, వాళ్ళ పనులు కూడా మొత్తం అంతా అయ్యేసరికి 12 అయిపోయిందండి నాకు మొత్తం పని అంతా అయ్యేసరికి. ఇంకా మా వీధిలో అయితే వినాయకుడిని నడిపిస్తున్నారండి. అదే రోజు అనమాట. అంటే వినాయకుడిని పెట్టిన రోజే మళ్ళీ వినాయకుడిని కూడా నడిపిస్తున్నారు. కొంచెం బాధగా ఉంటుంది కదా, అదే రోజు పెట్టి అదే రోజు నడిపేయడం అంటే. అక్కడ మీరు గమనించినట్లయితే కనుక పోలీసులు మీకు కనిపిస్తూనే ఉండుంటారు. వాళ్ళైతే అలా తిరుగుతూనే ఉన్నారండి వీళ్ళతో పాటు. వాళ్ళు ఏం చేస్తారా ఏంటా అని చెప్పేసి. ఓకే అండి. ఇంకా ప్రసాదాలు మార్నింగ్ అయితే నేను పప్పుండ్రాలు ప్రసాదం చేశానండి. మా శ్రీకాకుళం స్పెషల్ అనమాట. బాగుంటుంది. దాన్నైతే చేసుకున్నాను పప్పుండ్రాల ప్రసాదము. అది దేవుని పెట్టేశాను. నేను మార్నింగ్ నుంచి అయితే ఏ వీడియో కూడా షూట్ చేయలేదు. నాకు పనులతోనే సరిపోయింది. ఇంకా వీడియో మీద ధ్యాసే లేదనమాట. మంచిగా పూజ చేసుకోవాలి అన్న దేంతో అలా వెళ్ళిపోయింది ఆ రోజు. ఇంకా ఈవినింగ్ అయితే నేను మార్నింగ్ అయితే చేయలేదు కదా, ఒక ప్రసాదం చేసి పెట్టేశాను. ఈవినింగ్ మంచిగా చేసుకుందామని చెప్పేసి దేవుడి దగ్గర ఉండాలి కదా లడ్డు, ఒక 3 days పూజకి ఉంచుదామని చెప్పేసి ఇక్కడ లడ్డూనైతే ప్రిపేర్ చేస్తున్నాను. బూందీ లడ్డు. దానికోసమని శనగపిండినైతే ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. నేను ఇక్కడ 1 cup శనగపిండి వేసుకున్నాను. అలాగే కొంచెం అంత చిటికెడంతా బేకింగ్ సోడా వేసుకున్నాను. ఇంకా వాటర్ వేసుకొని కలుపుకోవడం అనమాట. ఫస్ట్ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే మనకి మొత్తం అంటే ఉండల్లా ఏం లేకుండా ఉంటుంది. అదే ఎక్కువ ఒకేసారి పోసేసారనుకోండి మనకు కలిపేటప్పుడు ఉండలు అలా ఉండిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వాటర్ కూడా ఎక్కువైపోయినట్లు లూజ్ అయిపోయినట్లు ఉంటుంది. అందుకని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇంకా ఇక్కడ చూపించాను కదా చిల్లుల గరిటె, అదే చిల్లుల గరిటె కాదు, ఆ చిల్లుల గరిటెలు కూడా ఉంటాయి, దాంతో కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదైతే జిబ్బురేగ అంటామండి మేము. జిబ్బి అన్నం వార్చుకునేది ఉంటుంది కదా, దానిలో అయితే నేను చేస్తున్నాను. ఎప్పుడు ఇలానే చేస్తాను. ఇదిగోండి మీరు ఇక్కడ ప్రాసెస్ అయితే చూస్తున్నారు కదా. ఆయిల్ అయితే మరిగాక, ఆయిల్ అయితే సిమ్లో అసలు ఉండకూడదు. ఆయిల్ అయితే హీట్లో ఉండాలి బాగా. హీట్లో ఉన్న తర్వాతనే మనము ఇలా వేసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట బూందీ అనేది. ఇలా వేసుకున్న తర్వాత దాన్ని వెంటనే అయిపోతుందండి, ఫ్రై అయిపోతుంది. దానికి ఏం టైం పట్టదు. అలాగే తీసేయండి. ఎక్కువ క్రిస్పీ అవ్వకూడదు, అలాగని ఉడకకుండా కూడా ఉండకూడదు అనమాట. అలా ఉండాలి, చూసుకోవాలి మీరు.
నెక్స్ట్ ఇక్కడ ఇంకొక వాయి కూడా వేస్తున్నాను. ఇలాగే చాలా చాలా సింపుల్గా చేసేయొచ్చండి బూందీని ఇంట్లోనే మనం. నెక్స్ట్ ఇక్కడ మా పిల్లలు వచ్చారు. ఇంకా అమ్మ కలర్స్ వేయమ్మా బూందీలో బాగుంటుంది కదా అని చెప్పారు. సరేలే అని చెప్పేసి ఒక దానిలో గ్రీన్ కలరు, నెక్స్ట్ ఇంకొక దానిలో ఏంటంటే రెడ్ కలర్ వేసాను అనమాట. ఇలా 2 కలర్స్ కూడా వేసాను కానీ నాకైతే అస్సలు నచ్చలేదు. అదే ఈ కలర్స్ వేయడం నచ్చలేదనమాట. నార్మల్గా అలాగే చేసుకుంటే బాగుండు అనిపించింది. కలర్స్ ఎందుకండి యూస్ చేయడం, అంత మంచిది కాదు కదా హెల్త్కి. కానీ పిల్లలు అడిగారు కదా అని చెప్పేసి నేను వేసాను. ఒక్క చుక్క వేసాను అనమాట. చూసారు కదా ఎంత వేసాను అనేది. ఇంకా అదేముంది ఆ కలర్స్ కూడా కలిపేసి మళ్ళీ ఆయిల్లో ఇలా బూందీలా వేసేయడమే అనమాట. చూడండి ఇక్కడ బూందీ అనేది ఎంత బాగా వచ్చేసింది. అంటే పిలకలు పిలకలు కొంతమంది బూందీ చేస్తే పిలకలు పిలకల్లా వచ్చేస్తాయి. తోకలు వచ్చేస్తాయి అనమాట ఆ బూందీకి వెనక. సో అలా కాకుండా నీట్‌గా ఆ బూందీ లాగానే రౌండ్‌గా ఎంత బాగా వచ్చిందో కదా చూడండి. ఎందుకంటే పిండి కలుపుకునే విధానంలో ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడైతే మనకి చీనీ పాకం కావాలి కదా బూందీ లడ్డు చుట్టుకోవడం కోసమని. అందుకని నేను ఇక్కడ ఒక కప్పు పిండి తీసుకున్నాం కదా, సో అదే కప్పుతో కొంచెం అంతా అంటే 3 వంతులు 4 వంతులు కప్పు అనుకోండి, 3 వంతులు చీనీ తీసుకొని వేసుకోవాలి పంచదార. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ వంతు మాత్రమే వాటర్ని వేసుకొని ఇలా మరిగించుకోవాలి. చీనీ మొత్తం కరిగిపోయి కొంచెం తీగ పాకం రావాలండి, అంతే అనమాట. మరీ ఎక్కువ గట్టి అయిపోతే మనకి పంచదార అనేది బయటికి కనిపించిపోతుంది. అంటే పాకం తీసి లడ్డూలు చుట్టిన తర్వాత వైట్గా ఉంటుందన్నమాట. అలా ఎందుకు ఉంటుందంటే పాకం అనేది కొంచెం గట్టి అయిపోతే అలా కనిపిస్తుంది. అలాగని మరీ పాకం రాకుండా కూడా ఉంచకూడదు, అలా అని ఎక్కువ పాకం కూడా రాకూడదు. మీరు చూసుకున్నట్లయితే కొంచెం మనకి జిగురుగా కొంచెం అంటుకున్నట్లు అనిపిస్తే సరిపోతుంది తీగ పాకం అనమాట. ఇంకా ఆ పాకం అయిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి అందులో యాలకుల పొడి, నెక్స్ట్ చిటికెడు పచ్చికర్పూరం వేసుకోండి. గుడిలో ప్రసాదం పెట్టిన లడ్డూలా చాలా బాగుంటుంది. అది కూడా పచ్చికర్పూరం కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇదిగోండి ఇంకేముంది బూందీని అయితే వేసేసి మంచిగా కలిపేయడం అనమాట. ఈ పాకము బూందీకి పట్టేటట్లు మంచిగా కలుపుకోవాలి. కలిపేసిన తర్వాత ఇలా మొత్తం కూడా సర్దుకున్నాక మూతను పెట్టి పక్కన పెట్టేయండి. ఒక 5 to 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసిన తర్వాత ఈలోగా మనం డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న వాళ్ళు వేసుకోండి, మీ ఇష్టము. ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటారు ఏంటి అనేది అది మీ ఇష్టం అనమాట. నాకు ఇక్కడ ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకుంటున్నాను. ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో గీ వేసుకోండి 2 స్పూన్స్. నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత అందులో జీడిపప్పులు, కిస్మిస్లు, ఇంకా బాదం, పిస్తా, నెక్స్ట్ వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి, అవి కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఇంకా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత బూందీలో వేసేయడమే. ఆ నెయ్యితో సహా వేసేయండి, బాగుంటుంది టేస్ట్. ఇలా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఇంకొంచెం అంతా చూడండి, అప్పుడైతే కొంచెం లూజ్గా ఇప్పుడు కొంచెం థిక్ అయింది కదా. అలాగే మళ్ళీ ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ఉంచేసారనుకోండి, ఇగోండి మనకి ఇక్కడ ఇలా రెడీ అవుతుందన్నమాట బూందీ అనేది. ఇది బూందీ అనమాట. ఇలా బూందీ రెడీ అయిపోయింది కదా, ఈ బూందీతో మనం లడ్డు చుట్టుకోవాలి. ఇప్పుడు ఈ బూందీ మనకి లడ్డు చుట్టడానికి వీలుగా కాకపోయినప్పుడు, అంటే కొంచెం మనకి లడ్డు చుట్టడానికి లడ్డూలా కాకుండా విడిపోతుందనమాట. సో దీన్ని నేను ముందే మనం ఈ బూందీని మిక్సీ జార్లో వేసి, పాకంలో వేయకముందే మిక్సీ జార్లో వేసి కొంచెం అంతా అలా పొడిలా చేసుకొని దీనిలో కలిపిస్తే మనకి లడ్డు చుట్టడానికి అనేది వీలుగా ఉంటుందండి. కానీ నేను అలా చేయలేదు, మర్చిపోయాను అనమాట. సో అందుకని మంచిగా పిసికేసాను చేతులతో. చాలా స్మూత్గా ఉంది కదా పాకం పట్టి. మంచిగా అలా పిసికేసరికి మంచిగా ముద్దలాగా అయిపోయింది. సో నేను ఇప్పుడు లడ్డు చేసుకుంటాను. మనకి పెద్ద లడ్డు కావాలంటే మన చేతుల్లో పట్టదు కదా, అందుకని ఇలా జిప్లాక్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను, లేదా ఒక కవర్ అయినా తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత దాన్ని నేను ఇలా అందులో వేసేసి మంచిగా అడిసి పెట్టేయాలన్నమాట. అంటే ఒక రౌండ్ బాల్లా చేసుకోవాలి దాంట్లో నుంచే మనం. అలా అయితే మనకి వేడిగా ఉన్నప్పుడైనా సరే, లేదు అంటే లడ్డు చుట్టడానికైనా సరే వీలుగా ఉంటుందన్నమాట. ఒక లడ్డూలా తయారవుతుంది. బేకరీలో అయితే మనకు పెద్ద లడ్డూలు ఇలానే తయారు చేసిస్తారండి. అంటే ఎందులో ఒక అందులోన వేసుకొని ఇలా షేప్స్‌లా చేసుకొని మనకి ఇస్తుంటారనమాట. ఎందుకంటే మన చేతులతో అంత పెద్ద లడ్డూలు చేయాలంటే అది కుదరదు. ఎందుకంటే అది విడిపోతూ ఉంటుందన్నమాట లడ్డు అనేది.
సాఫ్ట్‌గా ఉంటుంది కదా! అందుకని విడిపోతుందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! దానిలో వేసుకున్నాను. కవర్‌లో వేసుకొని మంచిగా చుట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని బయటికి తీసి ఇదిగోండి ఇలా చేతులతో మళ్ళీ నేను షేప్ నీట్‌గా వచ్చేటట్లు చేతులతో చేసుకున్నాననమాట. ఇగోండి మన బూందీ లడ్డు అయితే తయారైపోయింది. దీనికంటే ఇంకా పెద్దది అంతా ఒకటేసారి చేసేస్తాననుకున్నాను గానీ, మరి ఆ కవర్ అనేది పెద్దది కాదు. చిన్న కవర్ అయిపోయింది. అందుకని ఇదే సైజులో చేసుకున్నాను. ఇంకా మిగిలిన బూందీనైతే చిన్న చిన్న లడ్డూలుగా చేసేసాను. పిల్లలు సరదాగా తింటారు కదా అని చెప్పేసి. లడ్డు చుట్టేటప్పుడు గట్టిగా మనం పట్టి అంటే గట్టిగా ప్రెస్ చేస్తూ మనం లడ్డూనైతే చుట్టుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే అది కింద అంటే విడిపోతుందనమాట మళ్ళీ. ఇప్పుడు సున్నుండలు చూడండి మనం లూజ్‌గా చేస్తే అవి విడిపోతాయి. లడ్డూగా కట్టదు. అలాగే అనమాట ఈ లడ్డు కూడాను. మనం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూని చుడితే ఇలా మంచిగా ఉంటాయన్నమాట. లేదంటే విడిపోతాయన్నమాట. పట్టుకోగానే ఇంకా ముక్కలైపోతాయి. అలా కాకుండా ఉండాలంటే మంచిగా స్టిఫ్‌గా లడ్డూలనేవి చుట్టుకోవాలి. ఇగోండి లడ్డూలైతే ఇక్కడ రెడీ అయిపోయాయి. చూసారు కదండీ! లడ్డూలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో మన ఇంట్లోనే. ఇప్పుడైతే నేను అటుకుల ప్రసాదాన్ని తయారు చేసుకుంటున్నాను. అటుకుల ప్రసాదం కోసమని ఇక్కడ అటుకులను తీసుకున్నాను. ఒక కప్పు అటుకులు తీసుకొని మంచిగా ఇలా అంటే దానిలో ఏమైనా చెత్త అదేం లేకుండా చూసుకొని కొంచెం జల్లించుకొని అటుకులనైతే తీసుకోండి. ఇలా తీసుకున్న అటుకుల్లోకి పాలు వేసుకోండి. పాలు వేసుకొని కాచి చల్లార్చిన పాలు వేసుకోండి. పచ్చివి కాదు. అంటే మరిగించి చల్లారబెట్టుకున్న పాలను వేసుకుంటే బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి కూరు ఇలా కొబ్బరిని తురుముకొని పెట్టుకోండి. అలాగే ఇంకొక ప్యాన్ తీసుకొని దానిలో బెల్లం వేసుకోండి. ఒక కప్పు బెల్లం వేసుకున్నానండి సేమ్ క్వాంటిటీ. ఒక కప్పు బెల్లము లేదా కొంచెం అంత తగ్గించుకున్న పర్లేదు 1, 2 స్పూన్లు. ఎక్కువ అయిపోద్ది అనుకునే వాళ్ళు ఇలా బెల్లం వేసుకొని కొంచెం ఒక స్పూన్ 2 స్పూన్లు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోండి. బెల్లం కరిగిన తర్వాత కొబ్బరి తురుమునైతే యాడ్ చేసుకోండి. కొబ్బరి తురుము యాడ్ చేసుకున్న తర్వాత ఇలాచీ పౌడర్‌ని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఇదిగోండి మంచిగా నానిపోయాయి కదా! అంటే పాలన్నింటినీ కూడా అటుకులనేవి పీల్చేసాయి. ఈ అటుకులనైతే పాకంలో వేసేసి మంచిగా కలిపేయండి. ఇందులో ఒక్క స్పూను లేదా హాఫ్ స్పూన్ అంటే మీరు ఎంత ప్రసాదం చేస్తున్నారో దాన్ని బట్టి నెయ్యిని వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి అటుకులనేవి దగ్గర అయిపోయిన తర్వాత దీన్నైతే ఒక ప్లేట్‌లోకి తీసుకొని అదే కప్‌లోకి తీసుకొని దేవుడిని ప్రసాదంగా నైవేద్యంగా పెట్టుకోవడమే అనమాట. చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ మీకు తెల్లగా కనిపిస్తుంది కానీ బయట చూస్తే నార్మల్‌గానే ఉందండి. వీడియోలో తెల్లగుంది. నెక్స్ట్ వచ్చేసి బెల్లం కూడా మంచి కలర్ బెల్లం కాదనమాట. కొంచెం తెల్ల బెల్లము అలా ఉంది. అందుకని అలా ఉంది. ఇక్కడ ఈవినింగ్ ప్రసాదాలైతే అయిపోయాయి కదండీ! ఇంకా పూజ అయితే చేస్తున్నారనమాట. మా వారు మార్నింగ్ లేరు కదండీ! ఇంకా ఈవినింగ్ అయితే పూజ చేసుకుంటున్నారు. అతనికి వినాయక చవితి అంటే చాలా ఇష్టం. ఉపవాసం కూడా అంటే ఫాస్టింగ్ కూడా ఉంటారనమాట. ఎవ్రీ ఇయర్ కూడా ఆ రోజు ఫాస్టింగ్ అనేది ఉంటారు రోజంతా కూడా. అలా ఉంటారనమాట. ఇంకా ఇష్టంగా అతనితోనే పూజ అయితే చేయించేసాను. అతను చేయిస్తారు. ఇక్కడ నేను పులిహోర చేస్తున్నానండి. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. పిల్లలు స్కూల్‌కి వెళ్తారు. అలాగే పూజకి ప్రసాదంగా కూడా అయిపోతుంది మార్నింగ్ పూజ చేసేటప్పుడు అని చెప్పేసి ఇలా చింతపండు పులిహోరనైతే ప్లాన్ చేసుకున్నాను. దాన్నే చేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ అయితే నేను వీడియో ఆన్ చేశాననుకునే మొత్తం అంతా ప్రాసెస్ చేసేసాను. కానీ వీడియో ఆన్‌లో లేదు. అయ్యో! అని చెప్పేసి మళ్ళీ ఆన్ చేసేసరికి అప్పటికే పల్లీలు, నెక్స్ట్ ఆవాలు, మెంతులు ఇలా వేసుకున్నాననమాట. శనగపప్పు, మినపప్పు, నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, అల్లం తురుము, నెక్స్ట్ పసుపు, అలాగే ఉప్పు, అలాగే ఇంగువ కూడా వేసుకుంటే మన టేస్టీ పులిహోర రెడీ అయిపోయినట్లే. ఆ పోపుని తీసుకొచ్చి చల్లారబెట్టుకున్న అన్నంలో అయితే వేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్‌లో చింతపండుని నానబెట్టుకున్నాను ముందుగానే. నానబెట్టుకున్న చింతపండుని అదే ప్యాన్‌లో ఇలా జ్యూస్‌గా చేసుకొని వేసుకోవాలి. చింతపండు గుజ్జు తీసి వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు అనేది మంచిగా మరిగిపోవాలనమాట. మగ్గిపోవాలి. అంటే ఎలాగా అంటే ఒక గ్రేవీ చిక్కగా అయిపోవాలనమాట. అంతలాగా వచ్చేంత వరకు కూడా కొంచెం మరిగించుకోవాలి. చింతపండు పచ్చిదనం పోయేంత వరకు కూడా మరిగించుకోండి. అది దగ్గర పడేంత వరకు కూడా. ఈలోగా నేనిక్కడ పోపుని పెట్టాను కదా! పోపు వేశాను కదా అన్నంలో దాన్నైతే కలిపేసాను ఒకసారి.
అలా మొత్తం కలిపేసినప్పటికి ఇదైతే రెడీ అయిపోయింది ఇక్కడ. ఇదిగోండి ఈ చింతపండు గుజ్జు రెడీ అయిపోయిన తర్వాత ఆ గుజ్జునైతే అన్నంలో వేసేసాను పోపన్నంలో. ఇంకా ఈ చింతపండునైతే మంచిగా అన్నంలో కలిసేటట్లు కలుపుకోవాలి. నాకు తెలిసి గరిటెతో కలపడం కంటే చేత్తో కలిపితేనే మంచిగా కలుస్తుందండి పులిహోర. అప్పుడే బావుంటుందనమాట టేస్ట్ కూడాను. గరిటెతో అయితే బాగా కలవదు. అలా కలుపుకొని తయారు చేసుకున్న పులిహోరని నేనైతే ముందుగా అదే సారీ విఘ్నేశ్వరునికైతే తీసేస్తున్నాననమాట. ముందు దేవునికి ఒక బౌల్‌లో తీసి పక్కన పెట్టేస్తే తర్వాత పిల్లలకి పెట్టేయొచ్చు. ఇదిగోండి పిల్లలకి కూడా బాక్స్ కట్టేసాను. దేవుడికి పక్కన పెట్టి పిల్లలకి కూడా బాక్స్ కట్టేసాను. ఇక్కడ చూడండి బెంగుళూరులో ఎంత పెద్ద వినాయకుడో గదా! మేమైతే చూసి షాక్ అయిపోయామనమాట. అంటే పొడుగ్గా ఉండే వినాయకుడు వేరు. ఇప్పుడు పొడుగ్గా పెద్దగా చేస్తూ ఉంటారు. అది వేరు. ఇది చూడండి ఎంత వెడల్పుగా బొజ్జ గణపయ్య అంటే అలానే ఉండాలి అన్నట్లుగా ఉందనమాట. అంత బావుంది. వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. అలాగే మీరిచ్చే ఒక లైక్, ఒక కామెంట్ అనేది నాకు చాలా మోటివేట్‌గా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్స్ ఫర్ యువర్ టైమ్. బాయ్.